వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. ద లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. పౌలు యొక్క సాక్ష్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఉదయకాలం మన జీవితంలో కూడా చాలాసార్లు అనేక పరిస్థితులలో శ్రమల నుండి, శోధనల నుండి, ఎంతో కష్టం మీద బయటపడి లేచినప్పుడు ఎంతో సంతోషిస్తాం. మొత్తానికి ఎలా అయితేనే జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళిక చేసి ఇందులోండి బయటపడిపోయాను అనుకుంటాం. లేదా ఎవరైనా సమయానికి సహాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడాడు అనుకుంటాం. ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాం. కానీ శ్రమలలో నీవుండి, నీ శోధనల్లో నువ్వు కొట్టుమిట్టిలాడుతూ నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నిన్ను బయటకు రప్పించడానికి నీ ప్రక్కనే ఉండి నీ కొరకు ప్రయాసపడిన యేసయ్యను మాత్రం గమనించం. వాస్తవాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిన్ను గెలిపించడానికి ఎన్నోసార్లు ఓడిపోయాడు ఆయన. నిన్ను బ్రతికించడానికి చనిపోయాడు ఆయన. ఈ దినం నీ సాక్ష్యం ఏమిటో ఒకసారి ఆలోచించగలవా? మనము జీవిస్తున్నటువంటి ఈ దినం మనము కష్టపడి సంపాదించుకోలేము కూడా. అవి మన వశంలో లేవు. నీవున్న స్థితికి నీవు రావడానికి నీ ప్రక్కనే ఉండి నిన్ను బలపరిచి ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను ఎక్కించాడు ఆయన. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. ఆలోచన చెయ్యి. కృతజ్ఞత చెల్లించావా? ఇది అనుకూల సమయం. కృతజ్ఞత చెల్లించు. నీ మీద ఎంతో ప్రేమ ఆయనకు. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో శ్రేష్టమైన వాడవు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీ ప్రక్కన ఉండి నిన్ను ధైర్యపరచి, ఆదరించి, బలపరచి ప్రతి పరిస్థితిని, ప్రతి శోధనను, ఇరుకును, ఇబ్బందిని దాటిస్తాడు. కలవరపడద్దు. నువ్వెవరిపైనా, నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. వయసు మీద పడుతున్న పర్వాలా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడు ఆయనే అని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. నీ మార్గములో ఒకవేళ అపాయములు ఇరుక్కున్నప్పుడు, లేదా గాఢాంధకారం నిన్ను కమ్ముకున్నప్పుడు భయపడవద్దు. నీవు ఒంటరివి కాదు. ధైర్యము తెచ్చుకో. ఆయన తోడుగా నీ ప్రక్కన ఉండి నడిపిస్తాడు, బలపరుస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు. నీ జీవితంలో ఆయనను ఈ క్షణములోనే ఆహ్వానించు. ఇంతవరకు ఆయనను నీ హృదయము బయటే ఉంచేవేమో. తలుపు తీయమని హృదయం ద్వారాన్ని తట్టుచూ ఉన్నాడు ఆయన. నీ పరిస్థితులు సరిచేసి నీకు మేలుకరమైన మార్గము తెలియచేసి నడిపించే నీ ప్రియమైనటువంటి యేసయ్య నీ హృదయము బయటుండి తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎంతకాలమైన అలా బయటుంచుతావు? నీ కొరకు ప్రాణము పెట్టాడు ఆయన. హృదయ ద్వారాలను తెరవగలిగితే, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తే మేలుకరమైన మార్గాలు నీ అనుభవపూర్వకముగా నువ్వు తెలుసుకుంటావు. దిగిలెందుకింకా? లేచి నీ హృదయము బయట ఉన్న యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయనను నమ్మి, ఆయనను హత్తుకొని, ఆయన చేయి పట్టుకొని దీవెనకరమైన మార్గాలలో ప్రయాణానికి సిద్ధముగా, ఆ ప్రకారముగా సిద్ధపడటానికి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా జీవితంలో విజయాలు అపజయాలు అనేకమైనటువంటివి మాకు అనుభవమే. చిన్న చిన్న విజయాలకు మమ్మలను బట్టి మేమే అతిశయిస్తూ ఉన్నాము, కానీ మా ప్రక్కనే నిలుచుండి మమ్మలను బలపరిచి పరిస్థితి నుండి దాటించిన దేవా, నీ ఎడల నిర్లక్ష్యముగా ఉన్నామేమో, మమ్మలను క్షమించండి. నీ సన్నిధిలో సాగిలు పడుతూ ఉన్నాం. మా హృదయ ద్వారాలు మీరు తట్టుతూ ఉన్నప్పటికీ మీ కొరకు ద్వారము తెరవలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నాయనా, ఇదిగో నీ తట్టు చూస్తూ మా హృదయ కవాటములు నీ కొరకు తెరుస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు అడుగుపెట్టి మా చీకటులను పారద్రోలి మా జీవితాన్ని వెలుగుతో నింపండి. మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.